అర్జునుడు విలన్ లేక శ్రీకృష్ణుడు విలన్ తెలియలేదే. కల్కి సినిమాపై గరికపాటి షాకింగ్ కామెంట్స్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ నెలాఖరున విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. 2024లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది. అలాంటి సినిమాపై ప్రముఖ వక్త, ప్రవచనకర్త గరికపాటి మండిపడ్డారు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా రూపొందిన ఎపిక్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి మహాభారతాన్ని భవిష్యత్ ప్రపంచానికి ముడిపెడుతూ ఆడియన్స్కు విజువల్ వండర్ను పరిచయం చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అశ్వత్థామ, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర వంటి ఐకానిక్ పాత్రలకు మళ్లీ తెరమీదకి తీసుకొచ్చారు. అయితే మహాభారతాన్ని వక్రీకరించి ఈ సినిమాని తీశారని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తాజాగా విమర్శించారు. కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను వక్రీకరించి చూపించారని విరుచుకుపడ్డారు. కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. మనం ఏం చేస్తాం, సినిమా వాళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు. అర్జునుడు, భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయ్యారో మాకు అర్థం కావట్లేదు. బుర్ర పాడైపోతోంది. భారతం చాలా చదివితే అర్థం అవుతుంది. కర్ణుడిని అశ్వత్థామ కాపాడారు. అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. అశ్వత్థామకు ఆ అవసరం లేదు. ఎందుకంటే అశ్వత్థామ మహావీరుడు. ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ డైలాగ్ పెట్టారు. అది ఎక్కడినుంచి వచ్చిందో అర్థం కాదు. మనకు ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ 1000 రూపాయలు ఎక్కువ డైలాగ్స్ రాసేవాడు అలాంటివి రాసిచ్చేస్తాడు కదా అంటూ గరికపాటి ఫైర్ అయ్యారు. గతంలో గరికపాటి పుష్ప సినిమాపై కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఒక స్మగ్లర్ను హీరోగా చూపించారని, స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా అంటూ విమర్శించారు. తగ్గేదేలే అనే డైలాగ్ ఒక పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయిందని, కుర్రాళ్లు కూడా ఎవరినైనా గూబమీద కొట్టి తగ్గేది లేదంటున్నారని అన్నారు. అలాంటి డైలాగ్స్ శ్రీరాముడు, హరిశ్చంద్రుడు వంటి వారు వాడాలని, ఒక స్మగ్లర్ అలాంటి డైలాగ్ వాడడం ఏంటండి అని ప్రశ్నించారు. ఏది సంచలనం చేయాలో అది మానేసి దుర్మార్గాన్ని, దొంగతనాన్ని సంచలనం చేస్తున్నామని విరుచుకుపడ్డారు. సినిమా హీరో, డైరెక్టర్ కనిపిస్తే కడిగి పారేస్తానని హెచ్చరించారు. ఇప్పుడు అదే విధంగా కల్కి సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కల్కి చిత్రంలో బౌంటీ హంటర్గా, కర్ణుడిగా 2 పాత్రల్లో ప్రభాస్ కనిపించారు. విష్ణువు అవతారాన్ని మోసే గర్భిణీ స్త్రీగా దీపికా పదుకునే నటించగా, అశ్వత్థామ పాత్రను అమితాబ్ పోషించారు. సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ కనిపించారు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, ఉత్తరగా మాళవిక నాయర్ అతిథి పాత్రల్లో మెరిశారు. క్లైమాక్స్లో ప్రభాస్ను